చూడండి ఫ్రెండ్స్, ఇది ఆ మగ్గం అనమాట. పెద్ద మగ్గం అనేది. ఈ మగ్గం అనేది ఏంటంటే మీటర్న్నర మగ్గం ఇది. చూస్తున్నారు కదా. ఈ మగ్గంతో ఏంటంటే ఇటువైపు నుంచి కుట్టడం అనేది మేము నేర్చుకుందాం. కానీ ఇక్కడ నుంచి ఫిట్ చేసుకోవడం అనేది చూపిస్తాను. ఇక్కడ నుంచి ఎలా కుట్టాలి బ్లౌజ్ అనేది. ఇది హ్యాండ్ వర్క్తో, మగ్గం వర్క్ రాని వాళ్ళు ఈ హ్యాండ్ వర్క్తో కుట్టుకుని చక్కగా పెయింటింగ్ కానీ హ్యాండ్ వర్క్లు కానీ చేసుకోవచ్చు. మగ్గం వర్క్ సూదితో వర్క్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టవచ్చు ఈ ఈ ఈ దారంతో. ఎలా అనేది నేను పూర్తిగా ఈ వీడియోలో చూపిస్తాను. జాగ్రత్తగా చివరి వరకు చూడండి. చూడండి, ఈ సూది ఒకటి, ఈ దారం అనేది ఉండాలి. మీకు ఇలాంటి దారం అనేది ఖచ్చితంగా ఉంటే మీకు పర్ఫెక్ట్గా ఈ సూదితో ఎలా అనేది ఫిట్ చేయాలనేది చూపిస్తాను. ముందు ఏంటంటే పీస్ అనేది తీసుకుందాం. ఈ రెండు సూదులు, ఈ సూది ఒకటి, ఈ దారం ఒకటి ఉన్నప్పుడు పీస్ అనేది ఏదైతే మీరు సెట్ చేస్తారో క్లాత్ అనేది చూపిస్తున్నాను. చూడండి మగ్గాన్ని ఇలా తిప్పుకోవాలి. ఇక్కడ అనేది మీరు సువ్వలు ఏమాకండి, ఈ సువ్వలు అనేవి ఏమాకండి. ఇలా అనేది మగ్గాన్ని తిప్పుకోండి. ఇలా తిప్పుకోండి. తిప్పిన తర్వాత ఏం చేయాలంటే ఏదైతే మీరు క్లాత్ అనేది బిగిస్తారో ఆ క్లాత్ అనేది ఇక్కడ నుంచి తీసుకోండి. ఇలా అనేది పెట్టి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఆ దారంలో అనేది సూది అనేది ఎక్కించుకోవాలి. ముందు ఏం చేయాలంటే ఒక ఫోల్డ్ చేసుకోండి. ఇలా చేసుకుని చక్కగా ఈ ఫోల్డింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఈ ఫోల్డింగ్ చేసుకుని దీనికి కరెక్ట్గా ఆనిచ్చి ఇలా పర్ఫెక్ట్గా ఇలా ఆనిచ్చి కరెక్ట్గా ఇక్కడ నుంచి కుట్టడం అనేది మొదలు పెడదాం. ఎలా కుట్టాలనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇలా అనేది కరెక్ట్గా ఇలా అనేది ఎంత దారం కావాలో అంత దారం అనేది ఆ పీస్ వరకు ఎంత వరకు వచ్చిందో అంత వరకు అనేది డబల్ దారం అనేది తీసుకోండి. డబల్ అంటే ఏంటా, ఇలా డబల్ అనేది తీసుకోండి. ఇలా డబల్ అనేది ఎంత పీసుకొస్తే అంత అనేది తీసుకుని ఇక్కడ దారం అనేది కట్ చేసేయండి. చూడండి, ఇలా రెండు దారాలు కలిపి ఇలా తీసుకున్న తర్వాత దీని లోపలికి ఈ సూదిలోకి తీసుకున్న తర్వాత జస్ట్ ఏం చేయాల్సిన అవసరంలా. మీరు చూడండి, ఇక్కడ అనేది నేను చెప్పాను కదా ఒక ఫోల్డింగ్ అనేది వేసుకోమని చెప్పి. ఆ ఫోల్డింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్గా ఆ ముడి అనేది కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా అనేది తీసుకుని పర్ఫెక్ట్గా ఇలా అనేది కరెక్ట్గా ఇలా వేసేయండి. వేసేసి చివర ముడి వేసింది ఇక్కడికి వచ్చేసింది చూసారా. ఇలా వచ్చిన తర్వాత రెండు సార్లు ఇక్కడ మాత్రం జస్ట్ ఇలా అనేది వేసేయండి. జస్ట్ రెండు సార్లు. మూడోసారి వేసినా కూడా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. చివర అనేది కంపల్సరీగా 2 సార్లు అనేది అలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏం చేయాలి తెలుసా, ఇక్కడ అనేది స్ట్రాంగ్గా ఇలా టైట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ అనేది ఇలా పట్టుకుని నీట్గా ఇక్కడ నుంచి ఇలా చూడండి. జస్ట్ చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా అనేది పట్టుకుని ఇలా లాగుతూ చూడండి. చూడండి ఇలా చూసారా. ఇలా అనేది చేస్తూ మళ్ళీ తర్వాత ఇలా అనేది పెట్టి కరెక్ట్గా మరొకటి అనేది ఇలా అనేది లాగి చూడండి. ఇక్కడ చూసారా ఎలా వస్తుందో అలా అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా అనేది కొంచెం టైట్గా ఇలా పట్టుకుని ఈ క్లాత్ అనేది టైట్గా కొంచెం ఇలా పట్టుకుని ఇక్కడ నుంచి ఇలా మీరు కంటిన్యూగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కుట్టుకుంటూ. ఈ క్లాత్ అనేది దీనికి ఈ తాడుకి వచ్చిందా లేదా అనేది మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా రెండు పక్కల అలాగే సేమ్ కుట్టాలన్నమాట. ఆ మగ్గాన్ని కూడా అలాగే కుట్టాలి, ఇటువైపు కూడా అలాగే కుట్టాలి. చూడండి ఎలా కుడుతున్నాను చూసారా. ఇలా అనేది కరెక్ట్గా కుట్టుకుంటూ చివర్లో కొంచెం 4 వేసిన తర్వాత ఇలా లాగాలి. లాగితే అది స్ట్రాంగ్ అయిపోతుంది, లూజ్ అనేది అవ్వదు. అలా చూడండి, మరొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అనేది వేసాను అనమాట. మరొకటి అనేది ఇలా లేచి ఇలా లాగాను. అర్థమైంది కదా. ఇలా 4కి ఖచ్చితంగా ఇలా లాక్కుంటూ చూడండి. ఇక్కడ కూడా అంతే సేమ్ అనేది ఇలా వేసుకుంటూ కరెక్ట్గా 4 చూడండి. ఇక్కడ ఇవి అన్ని ఈ థ్రెడ్స్ అనేవి వెళ్తాయి అన్నమాట దీంట్లోకి. జాగ్రత్తగా ఇలా సరి చేసుకుంటే సరి అయిపోతుంది చూసారా. ఇలా అనేది స్ట్రాంగ్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా అనేది ఇలా లాక్కుంటూ నీట్గా ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా లాక్కుంటూ ఇలా నీట్గా ఇలా కరెక్ట్గా ఇలా లాగుతూ ఉండాలి. 4కి లాగుతూ చాలు, జస్ట్ ఏం అవసరం లేదు. కానీ ఇది చూసారా, ఈ ఏదైతే థ్రెడ్స్ ఉంటాయి చూసారా, దీంట్లో వెళ్ళి పడతాయి. ఏం ప్రాబ్లం లేదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవి లాగి కొద్ది అలా పడుతూనే ఉంటాయి. జస్ట్ ఇలా సరి చేసుకుంటూ నీట్గా ఇలా అనేది వేసి ఈ దారాలు అనేవి ఇలా వస్తే ఇలా చేసేసి ఇలా నీట్గా స్ట్రైట్గా చేసుకుంటూ చివరి దాకా అలాగే వెళ్తూ ఉండాలన్నమాట. నేను ఎందుకు ఇంతసేపు చూపిస్తున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ గమనించండి. ఇక్కడ
ఇక్కడ విషయం ఏంటంటే ఏదైతే మగ్గం వర్క్ లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే, దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చింది. సరే ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా ఈ కంపల్సరీగా ఈ ఫోల్డింగ్ ఎంత ఉందో అంత పట్టుకుని ఇలా టైట్గా లాగాలి. 5-6 అయిపోయిన తర్వాత, స్టార్టింగ్లో 7-8 అయిపోయిన తర్వాత ఇలా టైట్గా పట్టుకుని లాగాలి. ఇది టైట్గా ఉండాలి, స్టిఫ్గా. టైట్గా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మీరు ఇవి కొంచెం క్లాత్ అనేది కొంచెం అడ్డం వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. అయినప్పటికీ కూడా మీరు ఇలా నీట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే చివరి దాకా. చూడండి, చూసారా? ఇలా చూసారా? ఇలా కరెక్ట్గా ఫిట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కొంచెం దూరం వేసుకున్నా పర్లేదు, కానీ పర్ఫెక్ట్గా టైట్ అనేది ఇక్కడ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఈ చివరి దాకా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా అనేది ప్రతిదీ కూడా ఇలా వేసుకుంటూ వెళ్ళండి. అసలు మగ్గం వరకు కుట్టని రాని వాళ్ళు మాత్రం మగ్గం ఫిట్టింగ్ అనేది చేసుకోవడానికి నేను ఇదంతా చూపిస్తున్నాను. ఇంత లేటుగా ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు తెలియాలి కదా. కాబట్టి ఇలా అనేది నీట్గా ఇలా పెట్టుకుని ఒక 5 వేసిన తర్వాత కొంచెం ఇలా గట్టిగా ఇలా లాగండి చాలు. లాగితే ఇక్కడ ఫిట్ అయిపోతుంది, టైట్ అయిపోతుంది. ఇలా టైట్ అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, నెక్స్ట్ అనేది నేను మొత్తం వేసేసి చూపిస్తాను. ఎందుకంటే ఇది ఫిట్టింగ్ అనేది టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి మీరు మగ్గం వరకు సూది లేకపోయినా పర్లేదు, ఇలా అనేది కట్ చేసేయండి. ఈ చూడండి, ఇలా అనేది పర్ఫెక్ట్గా మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి కరెక్ట్గా ఇలా పట్టుకుని మరొకటి అనేది ఇలా నీట్గా ప్రతిదీ కూడా ఇలా వేసుకుంటూ ప్రశాంతంగా ఇలా అనేది సరి చేసుకుంటూ, ఓకేనా? ఇలా మీరు పూర్తి మగ్గానికి ఈ క్లాత్ మొత్తం కుట్టేయండి, ఇలా సరి చేసుకుంటూ నీట్గా, ఓకేనా? ఇంతే. చూడండి, ఈ చివరి స్టెప్ అన్నమాట. ఈ చివరిగా ఏంటంటే ఇలా అనేది టైట్గా ఇలా లాగి ఈ వేలుతో ఇలా పట్టుకుని కరెక్ట్గా ఈ చివరి నుంచి ఇలా మీరు ఇదంతా ఈ చుట్టూ అంతా ఇలా కుట్టుకుంటూ ఈ చుట్టూ అంతా చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా తిప్పుకుంటూ దగ్గర వేసినా పర్లా, కొంచెం దూరం వేసినా పర్లా, కాకపోతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది టైట్ అనేది. ఇలా గట్టిగా లాగాలి. 4 వేసిన తర్వాత, లాగిన తర్వాత మళ్ళీ మరొకటి అనేది ఇలా ఇది ఈ క్లాత్ కూడా పట్టుకుని ఇలా లాగి పట్టుకోవాలి. ఇది కూడా ఇలా వేసిన తర్వాత చూడండి, ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి వేసిన తర్వాత చూడండి, ఇలా 4కి ఇది కూడా ఇలా పట్టుకుని లాగాలి టైట్గా. అర్థమైంది కదా? ఇలా అనేది ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోయి చివరి దాకా చూడండి, చివరి దాకా వెళ్ళిపోతున్నా. ఇలా అనేది వెళ్ళిపోతున్నా చివరి దాకా. మళ్ళీ 4కి పట్టుకుని ఇలా లాగుతున్నా. టైట్ అనేది అయిపోయింది, చూసారా? అయిపోయిన తర్వాత ఈ చివరిది చూసారా? ఈ చివరిదే అలా పట్టుకుని కరెక్ట్గా టైట్గా ఇలా పట్టుకుని ఇలా ఇటువైపు ఇలా మరొకటి అనేది ఇటువైపు అలా చూడండి చివరికి వచ్చేసా. మరొకటి అనేది ఇలా వచ్చేసి ఇలా అనేది మళ్ళీ వచ్చి ఇక్కడ కూడా 1, 2 వేసేసి మళ్ళీ స్ట్రాంగ్గా పట్టుకోవడానికి వేసేసిన తర్వాత మరొకసారి అనేది పైకి వెళ్తున్నాను. చూడండి, మళ్ళీ రివర్స్ వెళ్తున్నా. రివర్స్ అనేది అటు ఇటు తిప్పుకుంటూ కుట్టుకుంటూ వెళ్తున్నా. చూసారా? ఇలా అనేది వెళ్తున్నా. చూసారా? రివర్స్ వెళ్తున్నా. రివర్స్ అనేది ఆ తాడుకి కరెక్ట్గా వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత ముడి అంటే ఏం లేదు, జస్ట్ ఇలా 1 చూడండి 1, 2, 3, 4, 5 కుట్లు కుట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ముడి అంటే అయిపోయింది, ఇక్కడ ముడి పడిపోయిందంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం లేదు, కత్తెరతో ఇలా కట్ చేసేయడమే. కట్ చేసేస్తే ఈ సూది అనేది వచ్చేసింది, ఇలా అనేది ఉండిపోతుంది. ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. ఇది మగ్గానికి టైట్ ఎంత లాగినా కూడా సెట్ అయిపోతుంది. మగ్గానికి కరెక్ట్గా సెట్ అయిపోయేటట్లుగా ఇలా అనేది చూడండి, చూపిస్తున్నాను. చూడండి, టైట్గా ఉంటుంది. ఎంత టైట్ చేసినా ప్రాబ్లం రాదు. చూసారు కదా? ఇప్పుడు అటువైపు కూడా సేమ్ అనేది ఈ మగ్గానికి కూడా
దీనికి కూడా ఇలాగే కుట్టేద్దాం. దీనికి కూడా కుట్టేస్తే ఇక నెక్స్ట్ అనేది టైట్ చేయడమే మగ్గం అనేది. చూడండి ఇటువైపు అనేది కుట్టేసాం కదా, సేమ్ అనేది ఇక్కడ కూడా రెండో వైపు కూడా అలాగే కుట్టుకుంటూ వచ్చి ఫైనల్గా వచ్చేసాం అనమాట. ఫైనల్ అనేది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ దారం అనేది ఫైనల్ అనేది ఇలా వచ్చేసిన తర్వాత చూడండి ఇలా అనేది వేసుకుంటూ ఫైనల్గా ఇలా అనేది ఇక వేసుకుంటూ కరెక్ట్గా ఫైనల్గా ఇలా చూడండి ఇలా ఫైనల్గా ఇలా వచ్చేసి కరెక్ట్గా మళ్ళీ రివర్స్ వెళ్తున్నాను. చూడండి రివర్స్ అనేది ముడి అనేది వేసేస్తున్నా, అంటే స్ట్రాంగ్గా ఉండడానికి. ఇక ఊడడం అనేది ఉండదు. ఇలా వేసుకుంటూ వెళ్తే ఇలా కనీసం ఒక 5 అయినా వేసేయండి. 5 అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలా ఇక్కడికి ఎంత ఉంటే అంత ఎక్స్ట్రా ఉంటే ఆ దారం మొత్తం ఎక్స్ట్రాగానే వెళ్ళిపోవాలి చివరి దాకా. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అనేది కత్తెరతో కట్ చేసేస్తున్నా. ఇక్కడ అనేది కత్తెరతో కట్ చేసిన తర్వాత చూడండి ఈ 2 మగ్గాలు అనేవి చూడండి, 2 వైపులు కూడా కుట్టేశాను. చూడండి ఇటువైపు కుట్టేశాను కదా, ఇప్పుడు లాగుతాం అన్నమాట. ఇక్కడ అనేది లాగినప్పుడు టైట్ అనేది అవుతుంది. ఇటువైపు కూడా చూడండి సేమ్ అనేది ఇక్కడ కూడా చూశారు కదా ఎలా అనేది ఉందో. ఇలా అనేది సెట్ చేశాను మగ్గాలు అనేవి. ఇప్పుడు టైట్ చేద్దాం. ఇలా అనేది సైడ్ ఏదైతే ఉన్నాయో అవి మీరు ఇలా వేసుకోవాలి. సైడ్ రాడ్లు అనేవి వేసుకోవాలి. వేసిన తర్వాత టైట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా అనేది ఇటువైపు అనేది సువ్వ వేసేసాను, అటువైపు కూడా సువ్వ అనేది వేసాను అనమాట. ఆ సువ్వ కూడా కరెక్ట్గా మేము ఈ మగ్గం అనేది టైట్ చేసేద్దాం. ఇప్పుడు టైట్ చేసిన తర్వాత ఈ సేఫ్టీ దారం వేసింది కూడా తర్వాత కూడా చూపిస్తాను. చూడండి మేకు అనేది ఇలా వేయాలి. ఇటువైపు మేకు అనేది వేసిన తర్వాత మరొక మేకు అనేది ఇక్కడ కూడా సేమ్ అనేది కాలు పెట్టి టైట్ చేసుకోవాలి. ఎలా అంటే ఇది చూడండి ఇలా అనేది కాలు అనేది వేలు అనేది ఇలా పెట్టి కరెక్ట్గా టైట్ అనేది ఎంత వస్తో అంత మెల్లింగా పర్ఫెక్ట్గా టైట్ అనేది చేసుకోవాలి. ఇలా మేకు పెట్టేశాం చూసారా, టైట్ అనేది వచ్చింది. ఈ టైట్ అనేది ఇంకా కొంచెం అటువైపు కూడా 2 మేకులు అనేవి వేయాలి. చూడండి ఈ లూజ్ అనేది ఉంది. ఈ లూజ్ అనేది ఇంకా ఈ పక్క అనేది టైట్ వేయాలి. ఇలా అనేది కరెక్ట్గా పెట్టుకుని కరెక్ట్గా ఇలా అనేది టైట్ అనేది ఇలా వేసుకోవచ్చు. చూసారా టైట్ అనేది వేసా, ఒకటి పెంచాను అనమాట. ఇక్కడ చూడండి టైట్ అనేది వచ్చింది. చూడండి ఇక్కడ సేఫ్టీ దారం అనేది వేస్తున్నాను. 2 దారాలు కలిపి వేసుకున్నా దీంట్లో. ఇలా అనేది 2 దారాలు కలిపి వేసిన తర్వాత కంపల్సరీగా ఇక్కడ 2 దారాలు అనేవి కలిపేసిన తర్వాత కరెక్ట్గా ఈ చివర్లో ఏంటంటే ఈ 2 దారాల్లోకి ఇలా తీసుకుని సూది అనేది పర్ఫెక్ట్గా దాంట్లో గుచ్చిన తర్వాత ఇలా అనేది ఇలా లాక్ అనేది చేసేస్తున్నా. లాక్ అనేది ఇక్కడ చేసేసిన తర్వాత ఇక్కడ నుంచి సేఫ్టీ దారం అనేది వేస్తున్నా. సేఫ్టీ దారం అంటే ఇలా అనేది కరెక్ట్గా ఇలా చూడండి, మరొకసారి చూపిస్తా. చూడండి ఇక్కడ మెలికి అనేది పడింది, ఏం ప్రాబ్లం లేదు. కరెక్ట్గా తీసుకుని ఇలా అనేది ఇలా వచ్చింది చూసారా, ఇలా అనేది సేఫ్టీ దారం అనేది కంపల్సరీ వేయాలి. సేఫ్టీ దారం అంటే టైట్ అనేది లాక్కోవడానికి కరెక్ట్గా ఉండేటట్లుగా చూడండి ఇలా అనేది రావాలి. దీంట్లో నుంచి మళ్ళీ ఇంకో దారం అనేది ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి దీంట్లో నుంచి దారం అనేది దీంట్లో నుంచి వచ్చి ఇలా అనేది వెళ్ళాలన్నమాట. టైట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఈ దారం అనేది వేసేద్దాం. చూడండి ఫస్ట్ అనేది సేఫ్టీ దారం అనేది అటు ఇటు అనేది వేసేద్దాం. 2 వైపులు కూడా వేసేసిన తర్వాత చూడండి ఇలా దీంట్లో దారం వేసి మళ్ళీ లాగాలన్నమాట. ఇటువైపు వేసి లాగుతేనే టైట్ చేస్తేనే ఎక్సలెంట్ టైట్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఇలా అనేది ఫైనల్ దాకా ఈ సేఫ్టీ దారం అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కరెక్ట్గా ఫైనల్ దాకా మీరు వేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఈజీగా ఈ సేఫ్టీ దారం అనేది చివరి దాకా వెళ్ళిపోయి ఇలా అనేది ఇక్కడ దాకా. ఇప్పుడు చూడండి ఇలా అనేది ఇక్కడ నుంచి ఇలా ఈ దారం అనేది ఇలా తీసి కరెక్ట్గా ఇలా తీసి ఇక్కడికి అనేది ఈ మేకుకి కరెక్ట్గా ఇలా టైట్ చేసి తిప్పేయాలన్నమాట. ఓకేనా, ఇలా అనేది చుట్టూ ఇలా తిప్పేయాలి. తిప్పేస్తే ఏమైందంటే ఈ టైట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఈ టైట్ అనేది వచ్చేసిన తర్వాత దీంట్లో నుంచి దారం ఇలా తీసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఎలా అనేది చూపిస్తా. ఈ దారం అనేది మీరు కరెక్ట్గా ఈ బండిల్ అనేది కింద ఇలా పెట్టేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ చివర్లో ఒక దారం ఉంటుంది చూసారా, ఆ దారం తీసుకుని సూదిలోకి కరెక్ట్గా ఇలా ఎక్కిచ్చేయండి. ఎక్కిచ్చేసిన తర్వాత సూదిలోకి ఇది కరెక్ట్గా ఎక్కిచ్చేసిన తర్వాత ఇలా అనేది చూడండి, జాగ్రత్తగా చూడండి. ఈ సేఫ్టీ దారంలోకి ఇలా వెళ్ళిపోండి. ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా ఇలా అనేది తీసి దీంట్లో నుంచి మళ్ళీ ఇలా వెళ్ళి ఇలా అనేది మళ్ళీ దీంట్లో నుంచి ఇలా తీసి కరెక్ట్గా ఈ దారం అనేది ఎంత లాగితే అంత దారం అనేది వచ్చేస్తుంటుంది. ఇక్కడ చూసారా ఇలా అనేది వచ్చేస్తుంటుంది. ఈ బండిల్ నుంచి వచ్చేస్తుంటుంది పైకి. ఇలా అనేది కింద నుంచి మళ్ళీ వెళ్ళండి ఈ శివ మీద వెళ్ళి మళ్ళీ ఇలా చూసారా ఇలా అనేది ఇలా వేసుకుంటూ టైట్ కోసం ఇది ముందు ఇదంతా వేసుకుంటూ వెళ్ళాలి. చివరి దాకా వెళ్ళిపోవాలి. ఇలాగే ఇది అన్నమాట. అర్థమైంది కదా. ఇలా చివరి దాకా కరెక్ట్గా బిగించుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళిపోయిన తర్వాత
మగ్గం ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా చూసారా? ఈ సేఫ్టీ దారం అనమాట ఇది. ఈ సేఫ్టీ దారంని బయట దారం అనేది పట్టుకునిద్ది. ఇలా పట్టుకుని లాగుతాం అనమాట. లాక్కుంటూ టైట్ చేసుకుంటూ వెళ్తాం చివర్లో. ఇదంతా వేసేసిన తర్వాత మీకు చూపిస్తాను అనమాట. ఇది మొత్తం మగ్గం మొత్తం చివరి దాకా వేసేయండి. ఇప్పుడు చూడండి ఇలా అనేది చివరిగా వచ్చేసింది. చివరిగా వచ్చేసినప్పుడు చివర్లోకి ఇలా అనేది చూడండి, ఇలా అనేది కరెక్ట్గా చివర్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, చూసారా? ఇలా ఫైనల్గా వేసుకుంటూ వెళ్ళిపోయా. ఒకవైపు నుంచే దారం అనేది తీసుకుంటూ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత చివరి దాకా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాను నేను ఇక్కడ అనేది ఈ తాడు అనేది సూదిలోంచి తీసేసి సూది పక్కన ఇలా పెట్టేసి ఇక్కడ అనేది జస్ట్ ఇలా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు తిప్పుతాను అనమాట. ఎలా అయితే సేఫ్టీ దారం తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఇలా తీసుకెళ్ళి ఇలా తిప్పారో ఎలాగైతే ఇది కూడా సేమ్ అనేది ఇలా తీసుకెళ్ళిపోయి దీంట్లో నుంచి ఇక్కడ తిప్పేయాలి. స్టార్టింగ్ అనేది ఇక్కడ తిప్పేసిన తర్వాత ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు చూడండి అసలైన టైట్ అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఎలా అంటే చూడండి, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇలా టైట్ చేసుకుంటూ రావాలి. చూసారా? ఈ టైట్ అనేది ఇక్కడ దారం పెరుగుతుంది. చూడండి, ఇక్కడ చూడండి, దారం అనేది పెరుగుతుంది. టైట్ అనేది చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఇలా ఈ మొత్తం చూడండి ఎలా ఉన్నాయి. చూసారా? ఇలా అనేది టైట్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఇలా టైట్ చేసుకుంటూ, అర్థమైందా? ఇలా లాగుకుంటూ ఇది చూడండి, ఇది ఈ వేలుతో ఇలా పట్టుకుని టైట్ చేసుకుంటూ, ఇది చూడండి ఇలా పట్టుకుంటూ ఇలా టైట్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా చివరి దాకా చూడండి, ఇలా టైట్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఇలా టైట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చివరి దాకా వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి ఇలా అనేది టైట్ చేసుకుంటూ ఈ దారం ఎక్కువ వచ్చేస్తుంది. ఇలా వచ్చేసింది దారం మొత్తం ఎక్కువగా. ఇలాగే టైట్ చేసుకుంటూ ఈ దారం చివరి దాకా తీసుకెళ్ళిపోవాలి. టైట్ అనేది అవుతూ వచ్చింది. మగ్గం అనేది చాలా టైట్గా అయిపోతుంది అనమాట. ఇలా అనేది చేసుకుంటూ రావాలి. రెండు వైపులు అలాగే చేయాలి. ఇటువైపు అలాగే చేయాలి, అటువైపు కూడా అలాగే చేయాలి. రెండు వైపులు కూడా టైట్ అనేది ఇలా చేసుకుంటూ ఇలా ఫైనల్గా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది చూడండి, ఇక్కడ చూడండి, ఇలా అనేది వెళ్ళిపోయిన తర్వాత టైట్ అనేది చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఈ దారం అనేది ఇక్కడ వచ్చేసిన తర్వాత బండిల్కి కింద పడిపోయింది దారం. చూసారా ఎంత దారం వచ్చింది? చూసారా? టైట్ చేసుకుంటూ వెళ్తే ఇలా అనేది వచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా టైట్ అనేది ఇలా చేసుకుంటూ చివర్లో ఫైనల్ అనమాట. చూడండి ఇక్కడ చూడండి, ఫైనల్ అనేది ఈ మేకుకి ఇలా తిప్పి కరెక్ట్గా ఇలా తిప్పుకుంటూ నీట్గా ఇలా అనేది ఒక 5 సార్లు తిప్పి కట్ చేసేయండి. చేసేస్తే ఇక్కడ స్ట్రాంగ్గా టైట్ అయిపోయింది. చూడండి ఇక్కడ క్రాస్గా చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇలా చూడండి ఎంత టైట్ అనేది అయిపోయింది. చూసారా? ఈ సేఫ్టీ దారం వల్ల సేమ్ అనేది అటువైపు కూడా వేయాలి. అటువైపు కూడా నేను వేసి చూపిస్తాను. చూడండి రెండో వైపు కూడా ఇలా అనేది పెట్టేసి ఇక్కడ చూడండి, దీనికి గ్యాప్ చూడండి. ఇక్కడ రెండోది అనమాట, రెండో వైపు అనేది కూడా అలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ దీనికి గ్యాప్ చూడండి ఇక్కడ చూడండి, అర్థమవుతుంది. ఇక్కడ దానికి తేడా అనేది చూసారు కదా ఎంత ఉందో. అలా అనేది ఇక్కడ నుంచి సేఫ్టీ దారం అనేది వెళ్ళాలి. రెండో వైపు అనమాట ఇది. ఈ రెండో వైపు అనేది ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా వేసుకుంటూ సేమ్ టు సేమ్ అనేది చివరి దాకా వెళ్ళిపోవడమే. ఇలా సేఫ్టీ దారం అనేది అటు ఇటు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇటు అనేది ఇలా వేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవడమే అనమాట. ఇలా అనేది కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అర్థమైంది కదా? ఈ సేఫ్టీ దారం అనేది కంపల్సరీగా వేరే దారం అనేది తీసుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా అయిపోయింది కదా? ఇటువైపు కూడా వేసాను చూడండి ఇది చివరిది అనమాట. ఈ చివరిని కూడా ఇలా తీసేసి ఈ సూది కూడా తీసాను, పక్కన పెట్టేసి ఆ సూది అనేది పెట్టేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా అనేది 1 2 3 4 5 తిప్పా, మళ్ళీ 1 2 ఇలా తిప్పేసి అయిపోయింది ఇక్కడతో కంప్లీట్. ఇక్కడ నుంచి మళ్ళీ టైట్ అనేది ఇలా పట్టుకుని లాగుకుంటూ ఈ చివరి దాకా వెళ్తున్నాను. ఈ రెండో వైపు అనమాట. ఈ రెండో వైపు అనేది టైట్ చేసుకుంటూ వెళ్తున్నా. చూసారా? ఇలా అనేది టైట్ చేసుకుంటూ వెళ్తున్నా. సేఫ్టీ దారాన్ని కరెక్ట్గా సేఫ్టీ దారం ఇలా పట్టుకుని ఇలా టైట్గా లాగుతున్నా. కరెక్ట్గా టైట్ చేయాలి, బాగా గట్టిగా టైట్ చేసుకోవాలి. ఈ పక్క అటువైపు లైట్గా చేసాం కదా, ఇటువైపు మాత్రం స్ట్రాంగ్గా చేయాలి. చేస్తే మాత్రం ఎక్సలెంట్గా వచ్చేస్తుంది. ఎక్సలెంట్గా ఎక్కడ ఎక్కువ తక్కువ రాదు, కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా అనేది కరెక్ట్గా స్ట్రైట్గా ఇలా లాక్కుంటూ చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమైంది కదా? ఇలా పర్ఫెక్ట్గా ఇలా టైట్గా ఇలా లాక్కుంటూ పర్ఫెక్ట్గా వెళ్తే మీకు ఇది ఎంత ఎక్సలెంట్గా వచ్చేసిద్దో చివరి దాకా చూడండి, మీకు అర్థమైపోతుంది. చూసారా ఎంత టైట్ వచ్చింది? చూసారా? స్ప్రింగ్ యాక్షన్ లాగా వచ్చేసింది ఫ్రేమ్ అనేది. అంత టైట్ అనేది రావడానికి కారణం ఏంటంటే అటు లైట్గా లాగి చిన్న వైపు, ఇటువైపు ఎక్కువ ఉన్న దాని వైపు ఎక్కువ టైట్ అనేది లాగాలి. లాగితే మాత్రం ఎక్కడ మీకు వంకరు కానీ స్ట్రైట్ లైన్ కరెక్ట్గా రాకపోవడం కానీ జరగదు. కరెక్ట్గా వచ్చేస్తాయి లైన్స్ అనేవి. మీకు కరెక్ట్గా ఫ్రేమ్ అనేది ఫిట్ అయిపోతుంది. ఇలా అనేది ఫైనల్ దాకా వెళ్ళిపోతున్నాను. చూడండి ఇలా అనేది టైట్ చేసుకుంటూ ఇలా అనేది పర్ఫెక్ట్గా వెళ్ళిపోయాను అనమాట. ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా చివరి దాకా ఇలా అనేది పర్ఫెక్ట్గా చూడండి
ఇలా అనేది కరెక్ట్గా ఇలా పెట్టి చివరిది కూడా టైట్గా లాగేసి పర్ఫెక్ట్గా ఇలా తిప్పేసి 5 సార్లు, ఇటువైపు కూడా 1 2 3 4 5 సార్లు తిప్పేసా, ఇలా వదిలేసా, అయిపోయింది. ఇక టైట్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ ఫ్రేమ్ మొత్తం ఎంత టైట్ రావడానికి ఇది ఉండాలి, స్ప్రింగ్ యాక్షన్ లాగా ఉండాలి. టైట్ అనేది బాగా టైట్ అనేది ఉండాలి. ఈ ఫ్రేమ్ అనేది బాగా టైట్ వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూసారా ఎలా అనేది కుట్టామో, పక్కన కనిపిస్తుంది చూసారా, జూమ్ చేసి దగ్గరకు చూపిస్తాను చూడండి. దీనికి డోరీకి మాత్రమే కుట్టాము మేము. కుట్టిన తర్వాత మగ్గం వర్క్ అంతా కుట్టేసిన తర్వాత ఏం చేయాలి, తర్వాత ఎలా దీన్ని విప్పాలంటే చెప్తాను చూడండి. చూడండి, ఇది ఇటువైపు అన్నమాట. ఇది చూసారు కదా, ఇలా అనేది మేము ఫిట్ చేయడం జరిగింది. ఇటువైపు వచ్చేద్దాం. మళ్ళీ ఇటువైపు వచ్చేస్తే ఇటువైపు చూడండి ఎలా ఉందో చూసారా, ఇలా అనేది ఫిట్ చేసాం అనమాట. టోటల్గా చెప్పాలంటే మగ్గం అంతా ఫిట్టింగ్ అనేది అయిపోయింది. ఈ మగ్గం అంతా టైట్ అనేది చేసాం. అటువైపు తాళ్ళు అనేవి వేసాం, ఇటువైపు కూడా కరెక్ట్గా ఈ సేఫ్టీ దారం పెట్టి దారాలు అనేవి వేసాం అనమాట. ఈ మగ్గం అంతా కంప్లీట్ అయిపోయింది. చూసారా, మగ్గం ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వేయగలిగాం అనమాట. ఇలా అనేది టైట్గా మీరు ఇటువైపు నుంచి మొదలు పెట్టండి, చేసుకుంటూ ఇలా వెళ్ళిపోయింది. మరొకటి అనేది మగ్గం అనేది మీరు అసలు మగ్గం వర్క్ రాని వాళ్ళు చేసే ఫిట్టింగ్ అనేది నేను చూపించాను ఈ వర్క్లో. చూసారు కదా, ఇలా అనేది ఫిట్ చేయడం అనేది చూపించాను. ఇప్పుడు ఇటువైపు కూడా చూడండి, ఇది స్టార్టింగ్ టైట్ అనేది చేశాను. తర్వాత అనేది ఈ వైపు అనేది మళ్ళీ వేసుకుని ఎక్కువ దూరం ఉన్న దాన్ని వేసుకుని అప్పుడు టైట్ అనేది ఎక్కువ చేశాను. చేసేయడం వల్ల సెంటర్ అనేది ఫ్రేమ్ అనేది సెంటర్ ఫ్రేమ్ అనేది ఎంత టైట్ అనేది వచ్చింది చూసారా, స్ట్రాంగ్గా వచ్చేసింది. ఎంత టైట్ అనేది వచ్చేసింది. ఖచ్చితంగా మీరు ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఎలా విప్పాలి ఇది అంటే ఏం లేదు, జస్ట్ చూడండి మగ్గం వర్క్ వచ్చిన వాళ్ళు దీని మీద కుట్టాలన్నమాట. మనకి మగ్గం వర్క్తో రాదు. చాలామంది ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి పెయింటింగ్లు కానీ హ్యాండ్ వర్క్లు కానీ చేసుకుంటారు. వాళ్ళకి మగ్గం వర్క్ సూదితో కుట్టడం రాదు. అలాంటి వాళ్ళు ఈ ఫ్రేమ్ మీద చాలా స్పీడ్గా వర్క్ అయిపోతుంది. అంటే మీకు దగ్గర 65% స్పీడ్గా వర్క్ అయిపోతుంది మగ్గం ఫ్రేమ్ మీద ఈ టైట్ వల్ల. మీరు తర్వాత ఏం చేయాలంటే వర్క్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ ఇది కత్తెరతో ఇలా కట్ చేసుకుంటూ ఇవన్నీ దారాలు అనేవి కట్ చేసుకుంటూ ఎక్కడికక్కడ ఈ దారాలు అనేవి కట్ చేసేసి ఇలా లాగేస్తూ ఉండాలి. ఎక్కడికక్కడ 4 ఇలా కట్ చేసేయడం, ఇలా లాగేసి పీస్ మొత్తం విప్పేయడం అనమాట. చేయాల్సింది ఏం లేదు. చివర్లో ఏం చేయాలంటే కరెక్ట్గా మీరు ఇవన్నీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ మూలాన్ని ఉన్నాయన్నీ కత్తెరతో కరెక్ట్గా 4 కట్ చేసుకుంటూ, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా. ఇలా 4 ఇలా కట్ చేసుకుంటూ మళ్ళీ 4 కట్ చేసుకుంటూ ఈ దారాలన్నీ కట్ చేసుకుంటూ ఈ దారాలు ఇలా లాగేస్తూ ఉండడమే, లూజ్ చేసేసి మొత్తం చేసేసి పీస్ మొత్తం ఓపెన్ చేసేయండి. అర్థమైంది అని నేను ఆశిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం. ఒక యాప్ అనేది ఉంది, దీంట్లో ఒక ఫోల్డర్ కూడా ఉందన్నమాట. చక్కగా మీకు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవడమే కాదు, ఆ ఫోల్డర్లో ఏంటంటే మగ్గం ఫిట్టింగ్ కూడా ఉంది. పూర్తిగా మీరు చూడండి దాంట్లో. ఇక నెక్స్ట్ వీడియోలో మగ్గం క్లాసెస్, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు. ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను. మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్, అన్ని మోడల్స్, మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది. ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా, సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు. దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం, ఓన్గా డిజైన్ గీసుకోవడం, ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం, ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం, దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ వర్కులు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం, అది దాంతోపాటు కట్ వర్క్ అని, ప్యాచ్ వర్క్ అని, ఫరీషా వర్క్ అని, పేష్ని వర్క్ అని, దాంతోపాటు మగ్గం వర్కులు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు మీకు మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో
హ్యాండ్ వర్క్ సూదితో కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది. సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి. దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం కవర్ అవుతాయి. మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ₹1,00,000 పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు. ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు. మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా, మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు, మరి ఆన్లైన్ అంటే వస్తుందా, మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటాయి. కాబట్టి మేము ఏం చేసామంటే, ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి, దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే, అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర 14,000 మంది నేర్చుకుంటున్నారు. అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్కులు మీరు చూడొచ్చు, వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో. ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు. అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు, దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు. మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి, ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను. అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి, ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి, మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ మగ్గం MAGGAM మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది, స్టార్టింగ్ మన యాపే వస్తుంది. ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో, ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది. రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారు అనుకోండి, మీరు రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ది ఇది అవ్వాలి, రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా, కోర్సెస్, దీని మీద నొక్కండి. నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్, దీని మధ్యలోది నొక్కండి. నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది, కంటెంట్ నొక్కండి. రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి. కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్, ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్. దీని మీద నొక్కండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. వరుసనే మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్, ఈ డెమో వీడియోస్ నొక్కండి. ఇవి కూడా చూడండి ఖచ్చితంగా, ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి. మిగతాదంతా కూడా లాక్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదంతా చూశారు, మీకు నచ్చింది, లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి. ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి, తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట. అప్పుడు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి. మీరు ఏం అడగాలనుకుంటున్నారు, ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట. సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి. మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట. మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.